ఇంట్రెస్టే సంవత్సరానికి ఈయనన్న లెక్కలు మొత్తం అయితే 20-30 కోట్ల ఇంట్రెస్ట్ అవుతుంది. నీ మొత్తం ల్యాండ్స్ నువ్వు ఎక్కడెక్కడ అమ్మినా కూడా నువ్వు దాన్ని ఆ ఇంట్రెస్ట్ కట్టలేవు. ఇప్పుడు చేసిన అప్పు కూడా 5-6 వేల కోట్లు 7,000 కోట్లు అవుతుంది. సో నువ్వు సంవత్సరానికి అది ఒకటి కట్టాలా. నువ్వు ఇతర ప్రాజెక్టులన్నీ వదిలేసావు, అటు రాయలసీమలో వాటిని వదిలేసావు. రాయలసీమ లిఫ్ట్ లాంటిది 1,500 కోట్లు 2,000 కోట్లు పెడితే వాటర్ మొత్తానికి ఇచ్చేది. ఓ డ్యామ్ ప్లాన్ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే ఎస్ బెనిఫిషరీస్ లక్షల ఎకరాల దీంట్లోకి వస్తుంది. దాని మీద పెడితే అర్థం ఉంటుంది. అలాగే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు లాంటివి వేసేసి ప్రైవేట్ వీళ్ళు ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పార్టిసిపేట్ చేసి అది డెవలప్ అయ్యేట్టు చేస్తే ఎంత చేసినా దానికి అభ్యంతరంలా. ఎందుకంటే ఫ్యూచర్ పెరగాలి కాబట్టి. ఇది ఎక్కడ కూడా మొత్తం పోవడమే తప్ప వెనక్కి వచ్చేది. సెక్రటరియట్లో ఏం ఆదాయం వస్తుంది, హైకోర్టులో ఏం ఆదాయం వస్తుంది, అసెంబ్లీలో ఏం ఆదాయం వస్తుంది? నువ్వు కడుతున్నావు ఏంటివి? ఇవ్వాల్సిన చోటేమో ఫ్రీగా ఇవ్వు. టీటీ ల్యాండ్ దగ్గర వాళ్ళ దగ్గర ఈయన వసూలు చేసేది ఎవరి దగ్గర తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎకరాకు బాగానే వసూలు చేస్తున్నాడు.